ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి దైవజనులు సహోదరులు బ్రదర్ నోయల్ పరమనాస్ గారు మన మధ్యలోనికి వచ్చి ఉంటున్నారు. దైవజనులను బట్టి ఒక్కసారి అందరం చప్పట్లతో వారికి ఆహ్వానాన్ని తెలుపుదాం. థ్యాంక్ యూ బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు ఈ యొక్క ఉజ్జీవ కూడిక ఇగ్నైట్ రివైవల్ మీటింగ్ ఈ ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రభు ప్రేరేపణ చాలా సంవత్సరాల నుండి ఇస్తూ ఉంటున్నాడు. ఇంతకుముందు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇగ్నైట్ అనే మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంటే ఇగ్నైట్ అంటే మండించుట అని అర్థం. కాబట్టి సంఘాల్లో ఈ మంట రావాలి, ఉజ్జీవం రావాలి, ప్రతి క్రైస్తవులలో ఉజ్జీవం రావాలి, మంట రగలాలి అనే భారం దేవుడు నాలో పెట్టినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చిన్నగా ప్రారంభిస్తున్నాం. రానున్న దినాలు ఇంకా దేవుడు ఘనంగా జరిగించాలని, మీరు ప్రార్థన చేయాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం వెళ్దాం. దైవజనులు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని దైవజనులు నేరుగా వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన మధ్యలోనికి వచ్చిన దైవజనులు మన కొరకు ఏదైతే వర్తమానం తీసుకొచ్చినారో ఆశతో మనము స్వీకరించడానికి దేవుడు కార్యం చేయాలని మనం ఆశతో ఉందాం. మన మధ్యలో ఉన్న దేవదాస్ పాస్ గారు, అదేవిధంగా సుధాకర్ పాస్ గారు ఇద్దరు కూడా క్లుప్తంగా వాక్యం కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు. నీ మహాకృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నా తండ్రి. ప్రభా, ఈ ప్రాంతాన్ని అన్ని సంఘాలు ఉజ్జీవింపజేయడానికి తండ్రి ప్రభానికి పరిశుద్ధాత్మ నువ్వు దిగి వచ్చినందుకు వందనాలు. ఈ దాసుని ప్రభు బహుబలముగా వాడుకోండి, ఘనముగా వాడుకోండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి తండ్రి ప్రభాని సూత్రులు తండ్రి దీన్ని జయప్రదంగా చేసి నీ గణనామానికి మహిమ తెచ్చుకోండి. దైవజనులను కూడా ప్రభాని సూత్రులు తండ్రి దీన్ని నిర్వహిస్తున్న, అధ్యక్షత వహిస్తున్న జీవరత్నం పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను దీవించండి. ఆర్మూరు పట్టణాల్లో ప్రభాని సూత్రులు తండ్రి పరమ మందిరం పూర్తి చేయమని, గని దాసులను వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఉజ్జీవ కూడికను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేక దినాల తర్వాత మీ ప్రియుడు తండ్రి, మీ దాసుడు డాక్టర్ పరమనాస్ గారి యొక్క కుమారుణ్ణి నోయల్ పరమనాస్ గారిని మరొకసారి ఆర్మూరుకి మీరు తీసుకువచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇటు సభను ఏర్పాటు చేయడం విషయంలో ప్రభా మీ సేవకులు జీవరత్నం గారిని మీరు ప్రభా ఈ విధంగా వాడుకొని ఇంతమంది ప్రజలకు ఈరోజు దేవుని వాక్యం ఆయన వినిపించడానికి నాయన ప్రార్థన చేయడం కొరకై మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ దాసుడు ఏర్పడే సభంతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సేవకుని ఈ పక్షంగా నిలబడి ఈ ప్రజలను ఉద్దేశించి నీ వాక్యాన్ని బోధిస్తుండగా నిజంగా ఈ దినం మా జీవితాల్లో ప్రభా ఈ అంచె కాలంలో ప్రభా కావలసిన ఉజ్జీవాన్ని మా అందరి హృదయాలలో ప్రభా మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాం. మొదటి విశ్వాసంలోకి, మొదటి ప్రేమలోనికి మేము రక్షించిన దినాల్లో మేము ఏ రీతిగా అయితే అత్యాసక్తితో నేను ప్రేమించి నేను వెంబడించామో అలాంటి దైవకారం తిరిగి మాలో జరుగునట్లుగా మీ సేవకు నోయలుగా నిలబెట్టుకుని మీ ఆత్మాభిషేకం చేత మీ బలమైనటువంటి నడిపి ప్రత్యక్ష చేత మీ దాసును వాడుకోమని ప్రార్థిస్తూ వేదిక మీద ఉన్న అభిషేక్తులు అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ దాసులు ప్రభు జీవరత్నం గారు వారి పరిచయం, వారి సేవను, వారికి ఇచ్చినటువంటి అన్ని బ్రాంచ్ సంఘాలను ఇంకనూ శాఖోపశాఖకు విస్తరింపచేసి ఈ దాసుని పలు ప్రాంతాలను మీ సేవార్థమే వాడుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దైవజనులు బ్రదర్ నోయల్ పరమనాస్ గారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. షకీనా క్రూసైడర్స్ వ్యవస్థాపకులైన డాక్టర్ పరమనాస్ గారు మరియు సంతోష పరమనాస్ గారు వారి యొక్క కుమారుడు. తాను ఇప్పుడు డైరెక్టర్గా ఉండి
ఆ పరిచర్లు వారు కొనసాగిస్తూ ఉంటున్నారు. ప్రత్యేకంగా డాక్టర్ పరమనాస్ గారు మరియు సంతోష పరమనాస్ గారు మాకు చాలా సంవత్సరాల నుండి పరిచయము. అనేక సభలు, చాలా మెగా క్రూసైడ్స్ వారు అనేక ప్రాంతాల్లో, తెలంగాణ, ఆంధ్ర, ఇంకా అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో దైవజనులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే చాలా భారం కలిగిన దైవజనులు భీమ్గల్లో ఇంతకుముందు మన దగ్గర మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఆర్మూర్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్, తర్వాత అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాల్లో దైవజనులు గొప్ప సభల ద్వారా సంఘాల్ని ఉజ్జీవింపజేసి అనేక వేల ప్రజలు రక్షణ మార్గంలోనికి రావడానికి దేవుడు దైవజనులను వాడుకోవడం ఎంతో సంతోషం. అదేవిధంగా ఆ పరిచయను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి కొరకు నోయల్ పరమనాస్ గారు కూడా వారు దేవుని పరిచయలో ఇప్పుడు బాధ్యత తీసుకొని ముందుకు సాగడం చాలా సంతోషం. అయితే ఈరోజు మన మధ్యలో ఈ యొక్క కూడికలో వాక్య పరిచయం చేయడానికి ఆహ్వానించినప్పుడు వారు మన మధ్యలోనికి వచ్చినందుకు ప్రభు పేరట వారిని మహిమపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు నోయల్ పరమనాస్ గారు వారు దేవుని యొక్క వాక్య పరిచర్య మనకు చేస్తారు. అందరం చప్పట్లతో, గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. మరియు బ్రదర్ ప్రేమ్ గారు వారికి ట్రాన్స్లేట్ వాక్య పరిచర్య చేయడానికి తర్జుమా చేస్తారు. వారిని కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. గట్టిగా చప్పలు కొడుతూ ఈ సమయం వారికి ఇద్దాం. Praise the Lord. Hallelujah. How many of you are excited to be in the presence of the Lord? Amen. Amen. Hallelujah. Hallelujah. Thank you. Thank you for inviting us to this amazing revival meeting. మరి ఒక గొప్ప ఉజ్జీవ కూడికకు మమ్మల్ని ఆహ్వానించినందుకు దేవుడికి మీ అందరికి కూడా వందనాలు. I'm extremely sorry that we could not come on time. మరి సమయానికి రాలేనందుకు మమ్మల్ని క్షమించండి, మేము చింతిస్తున్నాం. We had to encounter a lot of obstacles to come here. ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. Just before this meeting was announced, there was a huge accident that happened. మరి ఈ యొక్క సభకు రాకముందు, దీని గురించి మాకు తెలియక ముందు ఒక గొప్ప పెద్ద యాక్సిడెంట్ జరిగింది దారిలో. A big 25 feet tree fell on my car. ఒక 25 అడుగుల ఒక పెద్ద చెట్టు కొమ్మ మా కార్ మీద పడడం జరిగింది. So I was wondering if I could come to this meeting today. కాబట్టి ఆ కారు అలా యాక్సిడెంట్ అయినందువల్ల మరి మీటింగ్కి వస్తామా రామా అని మేము ఆలోచిస్తున్నాం. So till last night we could not know whether we would come today or not. నిన్న రాత్రి వరకు కూడా ఈ కార్ లేనందువల్ల, యాక్సిడెంట్ వల్ల మేము రాగలుగుతామా లేమా అని అనుకున్నాము. So just like an angel of God, uncle and auntie came and I could come here today. మరొక దేవుడి దూతల వల్లే, మరి కాళేశ వల్లే అంకుల్ ఆంటీ గారి వల్ల మేము ఇక్కడికి రావడము జరిగింది. If I came here to this meeting is because of them. మరి మేము ఈ మీటింగ్కి ఇక్కడికి వచ్చామంటే వారి ద్వారానే, వారు ఇచ్చిన కారు వల్లనే మేము వచ్చాము. Hallelujah. హల్లెలూయా. Thank you Jesus. And it is a great pleasure to meet all the pastors here. మరి ఇక్కడ ఉన్న దైవ సేవకులందరినీ చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. My father used to like the pastors. మరి మా తండ్రి గారు సేవకులను ఎంతో ప్రేమిస్తూ ఉండేవారు. He used to always look after the pastors. మరి ఆ దైవ సేవకులను ఎంతో బాగా చూసుకునేవారు. They have done a tremendous amount of work in this Telangana region. మరి మా తల్లిదండ్రులు యొక్క తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎంతో గొప్ప సేవను జరిగించారు. We have done 150 gospel crusades in Telangana. మరి సుమారు 150 బహిరంగ సువార్త స్వస్థత సభలను వారు ఇక్కడ జరిగించారు. And many people came to know the Lord and Savior Jesus Christ. ఆ సభల ద్వారా ఎంతో మంది మారు మనసు పొంది ప్రభువును తెలుసుకున్నారు, రక్షణ పొందారు. And I believe great things are ahead of us. మరి ఇంకా ముందు కూడా ఇటువంటి సభలు మనం జరిగించాలి. దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. How many of you want to have great things to happen in Nizamabad? మరి ఎంతమంది కోరుకుంటున్నారు ఈ నిజామాబాద్ ప్రాంతంలో దేవుడు అద్భుతాలు ఇంకా జరిగించబోతున్నాడని? Hallelujah. హల్లెలూయా. I see many hands are not lifted. మరి అనేక మంది చేతులు ఎత్తకపోవడము నేను చూస్తున్నానండి. ఎత్తాలందరూ. Hallelujah. హల్లెలూయా. So we are coming back again. మరలా మేము ఈ నిజామాబాద్ ప్రాంతానికి రాబోతున్నాము. Hallelujah. హల్లెలూయా. And this message that I am preaching today, మరి ఈ రోజు నేను మీకు బోధించే ఆ వాక్యము,
This is a prophetic message. ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశము. Wherever we went with this message, miracles happened. ఎక్కడికి వెళ్ళినా నేను ఈ వాక్యము ప్రకటించినప్పుడు ఎంతో అద్భుతాలు జరగడం చూస్తున్నాను. Situations change. పరిస్థితులన్నీ మారిపోవడం చూస్తున్నాను. So expect something amazing to happen today. కాబట్టి ఈరోజు ఏదో ఒక గొప్ప విషయం మీ జీవితంలో జరగబోతుందని కోరుకోండి, ఆశించండి. You will never go back the same. ఊరికేనే నీ ఉత్తి చేతులతో ఇక్కడ నుండి వెళ్ళడానికి వీలు లేదు. This is not just an ordinary meeting you come and attend and go ఏదో home. సాధారణంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, అద్భుతాలు పొందుకోవడానికి రావాలి ఈరోజు. This meeting will impact the nation in this region of Nizamabad. మరి యొక్క సభ, ఈ యొక్క ప్రవచనాత్మకమైన సందేశము మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ప్రాంతాన్నే ప్రభావితం చేయబోతుంది. We want to see Jesus being glorified in this town. యేసు ప్రభువు మాత్రమే మన మధ్యలో మహిమపరచబడాలండి. There is only one God. మరి ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు. And his name is Jesus Christ. ఆయన పేరే ప్రభువు అయిన యేసు క్రీస్తు. And I believe that great and amazing things are ahead in this town. మరి ఈ యొక్క ప్రాంతంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. Whenever I'm preaching, whatever the word that I'm preaching today, మరి ఈ యొక్క రోజు నేను చెప్పబోయే వాక్యము ఎప్పుడు ఎక్కడ ప్రకటించినప్పటికీ కూడా, whenever I am saying amen, మరి నేను ఏమేన్ అని అంటున్నప్పుడు I expect you to say amen. అయితే నేను ప్రజలను కూడా కోరుకుంటాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా నాతో పాటు ఆమేన్ అనాలని When కోరుకుంటున్నాను. I say hallelujah, నేను హల్లెలూయా అని మీతో చెప్పినప్పుడు I expect you to reply back to me saying hallelujah. మీరు కూడా నాతో పాటు హల్లెలూయా చెప్పండి. Not that I should feel good, ఏదో మంచిగా ఉండడం గురించే కాదు కానీ, because when the word is preached వాక్యము ప్రకటించబడ్డప్పుడు and when the breakthroughs are released, అక్కడ విడుదల, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. both the God and the devil need to hear your praises. అక్కడ మీరు చేసే ఆ యొక్క ఆమెన్, హల్లెలూయా, స్తుతి అవన్నీ కూడా దేవుడు వింటుంటాడు, దయ్యం కూడా అది వింటూ బాధపడుతూ ఉంటుంది. Today is your divine appointment from the Lord. ఈ రోజు దేవాది దేవుడు మీ కొరకు నిర్ణయించిన ఒక సమయం ఇది. Hallelujah! హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా, Amen. ఆమేన్. Let me remind you, మరి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయనివ్వండి. this is not a funeral service. ఇదొక సంతాప కూడిక అని అనుకోవద్దండి. This is a Holy Ghost service. ఇది పరిశుద్ధాత్మ ప్రభంజనము యొక్క ఆరాధన కూడిక. If there is something dead in this place, it is going to come back to life in the name of Jesus. ఇక్కడ మన జీవితాల్లో ఏదైనా మృతతుల్యంగా ఉన్నట్లయితే అది తిరిగి పునర్జీవం పొందుకోబోతుంది. How many of you believe your life is going to change? నీ జీవితం మార్చబడబోతుందని. Amen. ఆమేన్. Let us look to the Lord in prayer. ఒకసారి యేసు వైపు చూద్దామండి, కళ్ళు మూసుకుందాము. Our Father in heaven, పరలోకమందున్న మా తండ్రి, we come before you, Lord. ఇదిగో మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. Whatever the word is preached today, ఆయన ఈ రోజు ప్రకటించబడే వాక్యము let that manifest in their life. అది వారి జీవితంలో ప్రత్యక్షత దాల్చును గాక. Let there be breakthroughs happening in their life today. నాయన వారు విడిపించబడుదురు గాక. Let there be healings and signs and wonders in this place. స్వస్థత, అద్భుతాలు, సూచక్రియలు వారి జీవితాల్లో జరుగును గాక. In the name of Jesus. యేసు నామమును బట్టి. Amen. ఆమేన్. Your dead dreams are going to come back to life. ఏదైతే మీరు కన్న కలలు చనిపోయాయి అని అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి జీవించబోతున్నాయి. You may think that your ministries are over. ఇదిగో నా పరిచర్య అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు. I am going through a financial crisis. ఇదిగో ఆర్థిక ఇబ్బందుల గుండా నేను వెళ్తున్నానని నువ్వు అనుకోవచ్చు. Your dead ministries are going to come back to life in the name of Jesus. ఇదిగో నువ్వు విడిచిపెట్టిన పరిచర్య తిరిగి పునర్జీవం పొందుకోబోతుంది. నువ్వు దేవుడి పరిచర్య జరిగించబోతున్నావు. If your families have been separated, ఇదిగో నీ కుటుంబం చెల్లా చెదరైనట్లయితే they are going to come back together again in the name of Jesus. అవి మరలా తిరిగి ఒకటవబోతున్నాయి యేసు If the నామమున. devil has destroyed your family, they are going to come back in the name of Jesus. అపవాది నీ కుటుంబాన్ని కూలగొట్టినట్లయితే తిరిగి దేవుడు దాన్ని నిర్మించబోతున్నాడు. I want to ask you one question today. ఈ రోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. What is your dream? మరి నీకు ఒక కళ, దర్శనం అంటూ ఉందా? What do you expect from the Lord? నీవు దేవుడి దగ్గర నుండి అసలు ఏమైనా కోరుకుంటున్నావా? What do you want from God today? మరి ఈ రోజు దేవుడి దగ్గర నుండి ఏం పొందుకోవడానికి వచ్చావు? Whatever you have dreamt, మరి ఏదైనా నువ్వు దర్శనము, ఆశ కలిగి ఉన్నట్లయితే the Lord will fulfill those dreams today. ఈ రోజు నీవు కన్న కలలన్నీ కూడా, నీ దర్శనం అంతా కూడా నెరవేర్చబడే సమయమే ఇది. Hallelujah. హల్లెలూయా. The Spirit of the Lord is upon me. మరి ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద He నిలిచి has ఉన్నాడు. anointed me ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. to set the captives free, మరి బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి, to
heal the brokenhearted, మరి ఆ విరిగి నలిగిన వారిని to స్వస్థపరచడానికి, cleanse the leper, మరి శుద్ధీకరించడానికి, and above all, మరి వీటన్నిటికీ మించి God told me to come here మరి దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించాడంటే, and tell to the people of this town, ఇదిగో ఇక్కడ ఉన్న ప్రాంత వాసులందరికీ ఈ మాటలు చెప్పమన్నాడు. this is the God's favor on you this year in the name of ఇదిగో Jesus. దేవుడి ప్రత్యేకమైన కృప అనుగ్రహించబడే ఈ యొక్క సంవత్సరము కాలముగా మీ జీవితంలో ఉంది. Pay attention to every word that is coming out of my mouth మరి నా today. నోట్లో నుండి వచ్చే ప్రతి మాటని మీరు లక్ష్యం ఉంచాలండి. They carry life. అవి జీవాన్ని మీ దగ్గరికి They తీసుకొస్తున్నాయి. carry the anointing to అవి change ఒక the situation of your అభిషేకాన్ని, మీ life. జీవితాన్ని మార్చే అభిషేకం కలిగి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Let us go into Proverbs chapter 18 verse 21. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. It says, the tongue has the power of life and death. జీవ మరణములు నీ నాలుక వశములో ఉన్నవని అక్కడ Those రాయబడింది. who love it will eat its fruit. మరి దానిని ప్రేమించువాడు దాని యొక్క ఫలాన్ని భుజిస్తాడని రాయబడి One ఉంది. of the most hard, saddest and heartbreaking things I'm seeing in these churches today, మరి అనేక సంఘాలలో నేను చూసే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, especially in the Christian world, ప్రత్యేకంగా మన దేవుడి రాజ్యంలో ఉన్నారు అని చెప్పుకునే వారి Christian విషయంలో people have a very weird problem. ఒక రకమైన ఇబ్బందులు కలిగి ఉన్నారు. వాళ్ళు They have a very weird way to pray. వారు ప్రార్థించే విధానం ఏమీ బాగులేదన్నట్టుగా నేను చూస్తున్నాను. They pray like this. వారు ఈ విధంగా ప్రార్థిస్తుంటారు. Lord Jesus, యేసయ్యా, I am a dust. నేనొక దుమ్ముని, I am an earthworm. నేనొక పురుగుని, I am a useless guy. నేనొక వ్యర్థుడును, ఎందుకు పనికిరాని వాడిని, I am shameless. నేను అసలు ఒక బుద్ధి లేని I am వాడిని, a sinner. మరి నేనొక పాపిని, Use me. నన్ను వాడుకోండి. This is how believers I see are praying this. ఇలా ప్రార్థిస్తూ ఉంటారు. దేవుడు వాడుకుంటాడండి? How many of you pray like this? ఎంతమంది మీ అనుదిన జీవితాల్లో ఇటువంటి ప్రార్థన చేస్తున్నారు? I request you that we should not pray like that. దయచేసి విన్నపించుకుంటున్నాను, ఇటువంటి ప్రార్థనలు చేయకూడదు. Because when you yourself are not accepting the word, నిన్ను నీవు దేవుడి పోలికలో నువ్వు చూసుకోకపోయినట్లయితే, and if you believe that you are an earthworm or an insect or dust, నేనొక పురుగుని, దుమ్ముని, ధూళిని అని నిన్ను గురించి నీవు అనుకున్నట్లయితే, if you think so lowly about yourself, నిన్ను నీవు అలా తగ్గించుకున్నట్లయితే, why should God use you? ఎందుకు ఒక పురుగుని మరి నిన్ను ఎందుకు దేవుడు వాడుకోవాలి? Do you know that you are created in the image of God? మీకు ఒక విషయం అర్థమవుతుందా? మీరు దేవుడి పోలికలో నిర్మించబడ్డారు అని. That means you are an exact replica of God. అంటే యేసు ఎలా ఉన్నాడో అలాగే దేవుడు మిమ్మల్ని నిర్మించాడంట. You are created in the image of God. దేవుని పోలికలో మిమ్మల్ని నిర్మించాడు If దేవుడు. you call yourself dust or earthworm, నిన్ను నీవు ఒక పురుగుగా, దుమ్ము, ధూళిగా నువ్వు ఎన్నుకున్నట్లయితే, unknowingly you are calling your God a dust. అయితే నీ దేవుడు కూడా అదే పోలికలో ఉన్నట్లుగా ధుమ్ము, ధూళి అని నువ్వు చెప్తున్నట్టుగా, God is not a dust or దేవుడు earthworm. ఒక దుమ్ము, ధూళి, ఒక పురుగు వంటి వాడు కాదు. He is the Almighty God. ఆయన సర్వశక్తిమంతుడైన He is దేవుడు. the one who created the heavens and earth. ఆయన భూమి ఆకాశాలను నిర్మించిన దేవుడు. Everything you see has come into existence through this power of మరి God. నీకు కనిపించే సమస్త సృష్టిని దేవుడు తన శక్తి ద్వారా నిర్మించాడు. The planet, the sun and the moon and the stars, everything came into మరి భూమి existence. ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ తన మాట చేత దేవుడు We నిర్మించాడు. must change the way we pray. మరి ఈ రోజు నుండి నీ ప్రార్థన విధానాన్ని మార్చుకోవాలి. You may ask me, how do I pray? మరి అయ్యా ఎలా ప్రార్థించాలని నీవు అడగొచ్చు. I just quoted a scripture. మరి మీకు ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాను. The Spirit of the Lord is upon me. యెహోవా ఆత్మ నా మీద నిలిచి He ఉన్నది. has anointed me ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. to set the captives free. ఇదిగో బందీలను విడిపించడానికి. When I prayed like that, మరి ఈ విధంగా నేను ప్రార్థించినప్పుడు, when I flowed into that authority that God has given మరి us, దేవుడు నాకు ఇచ్చిన ఆయన పోలిక చొప్పున అధికారంలో నేను ప్రవహిస్తూ ఉన్నప్పుడు miracles started happening. అద్భుతాలు, సూచక్రియలు జరగడం నేను చూశాను. Finances started coming. ఆర్థిక వనరులు రావడం నేను చూశాను. Ministry started growing. మరి పరిచర్య విస్తరించడం నేను చూశాను. And I am here today to give the Lord all the glory. మరి దేవుణ్ణి మహిమపరచడానికి, ఈ సంగతులను చెప్పడానికి మీ మధ్యలోకి I వచ్చాను. don't want anybody to tell you that you are a dust or an earthworm. ఎవరు మీకు చెప్పడం నాకు ఇష్టం లేదండి. నీవు ఒక దుమ్మివి, ధూళివి, పొరుగు అని చెప్పడం నాకు God ఇష్టం. doesn't see you like that. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని చూడటం లేదు. God doesn't consider you as earthworm or దేవుడు dust. నిన్ను ఒక దుమ్ముగా, ధూళిగా లెక్కించట్లేదు. God sees you are as the children and daughters of the God. నీవు దేవాది దేవుడైన కుమారుడు, కుమార్తెగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. Let us throw our old thinking away మరి పాత స్వభావాన్ని తొలగించుకోండి. and let us enter into the
revival that God wants us to do in మరి this time. దేవుడిచ్చిన ఉజ్జీవమైన ఆ యొక్క స్వభావంలోనికి నూతనమైన సృష్టిగా మనం I మార్చబడాలి. believe that revival has begun. మరి ఉజ్జీవము మన జీవితాల్లో మొదలైంది మన సంఘంలో. Fire that has been lit in this church, మరి దేవుడు అగ్ని రగిలించబడ్డదండి. this fire is going to take over the ఈ యొక్క అగ్ని మీ ద్వారా ఈ దేశమంతటికి ప్రవహించును గాక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let us begin to look into Genesis chapter 1. అందరం ఆదికాండము మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. I will read out to you. In the beginning God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. The earth was without form and void. అయితే ఆ సమయంలో భూమి మరి అది నిరాకారముగా ఉండెను. And darkness was on the surface of the waters. మరి ఆ యొక్క చీకటి అగాధ జలములను కమ్ముకొని ఉండెను. And the spirit of the Lord was hovering over the waters. అయితే అప్పుడు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. Then God said, అప్పుడు దేవుడు పలికాడు, let there be light. వెలుగు కలుగును గాక అని పలికాడు. And there was light. అక్కడ వెలుగు కలిగింది. And God saw the light and it was good. అయితే దేవుడు ఆ వెలుగును చూసి ఎంతో ఇది చక్కగా ఉన్నది అని మంచిగా ఉన్నదని అన్నాడు. God divided the light and darkness into day and night. దేవుడు ఆ వెలుగును చీకటిని వేరుపరిచాడు, మరి పగలుగా రాత్రిగా చేశాడు. And what I want to get out of this అయితే ఈ chapter is, పాఠ్య భాగంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, these days my friends keep saying అయితే అనేక మంది నా స్నేహితులు ఈ విధంగా చెప్తూ ఉంటారండి, the revival has stopped. ఒకప్పుడు ఉజ్జీవం ఉండేది ఇప్పుడు లేదు అని. Everything, the people have lost the fire. మరి దేవుడు ఆ ప్రజలందరూ కూడా దేవుడి బిడ్డలందరూ అగ్నిని కోల్పోయారు అని. There are no miracles that are happening in the ఒకప్పుడు churches. జరిగిన అద్భుతాలు ఇప్పుడు సంఘాల్లో There జరగట్లేవు is అని. no power of God. అసలు దేవుని శక్తి లేనే లేదు అని. I think God has stopped using people. దేవుడు అనేక మందిని వాడుకోవడము మానేశాడు అని నా స్నేహితులు చెప్తూ ఉంటారు. There was the time then Benny Hinn, Catherine Kuhlman, people like used to ఒకప్పుడు preach, క్యాథరిన్ కుల్మెన్ గారు మరి బెన్హిన్ వారు ప్రసంగిస్తూ అద్భుతాలు చేశారు. and they feel that the same power and anointing is not there today. అయితే అటువంటి అభిషేకము ఉజ్జీవం ఈ రోజుల్లో లేదు అని వాళ్ళు అంటూ ఉంటారు. I believe God has not stopped doing అయితే miracles. నేనేం నమ్ముతున్నానంటే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేయడం మానలేదు. ఇంకా God has not stopped healing. దేవుడు స్వస్థపరచడం మానలేదు. God has not stopped moving. మరి దేవుడు కదలడము ఆయన మానుకోలేదు. If you read Genesis chapter 1, ఆదికాండం మొదటి అధ్యాయం గమనించినట్లయితే, if you observe a verse, అక్కడ ఒక లేఖనాన్ని చూసినట్లయితే, the spirit of the Lord was hovering on the waters. మరి దేవుడు యెహోవా ఆత్మ అక్కడ జలముల మీద అల్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. That simply means the spirit of the Lord always keeps moving. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆత్మ అయితే ఎప్పుడు కదులుతూ ఉంటుంది. Spirit of the Lord is moving now. ఎప్పుడు కదులుతూ ఉంటుంది, ఇప్పుడు కూడా కదులుతూనే ఉంది. I see the presence of the Lord here. ఇక్కడ దేవుడు సన్నిధిని నేను మీ మీద చూస్తూ ఉన్నాను. But even though when the spirit of the Lord was moving, nothing happened. అయితే దేవుడు సన్నిధి కదిలినంత మాత్రాననే ఏదో జరగదండి. Why do you think nothing happened? మరి ఎందుకు ఏమీ జరగటం లేదు? When the spirit of the Lord was moving, దేవుని ఆత్మ కదులుతూ ఉండగా, when God spoke, let there be light, అక్కడ దేవుడు పలకడం మొదలు పెట్టాడు, వెలుగు కలుగును గాక అని. and there was light. అప్పుడు ఆయన పలకగానే వెలుగు కలిగింది. If God did not open his mouth, ఒకవేళ దేవుడు తన నోరు తెరిచి ఉండకపోతే nothing would have happened. అక్కడ ఏమీ జరిగి ఉండేది కాదు. It would have been remained the same. అక్కడ ఆ భూమి ఆకాశము నిరాకారంగా అలాగే ఉండేవేమో. Are you able to understand me? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? It is very simple, my dear friends. ఇది చాలా సాధారణమైన విషయం, అర్థం చేసుకోవాలి. When God spoke things came into existence. దేవుడు అక్కడ ఆత్మ అల్లాడుతున్నప్పటికీ కూడా దేవుడు పలికినప్పుడు అవన్నీ జరిగాయి. But when God created us, కానీ దేవుడు మనల్ని నిర్మించినప్పుడు he did not create let there be man. ఆయన అక్కడ వెలుగుతో చెప్పినట్లుగా మనిషి కలుగునుగాక అని చెప్పలేదండి. He did not create man like that. అలా చెప్పలేదు మన గురించి. When God made human beings, దేవుడు నరులను నిర్మించినప్పుడు you know what God did? దేవుడు ఏం చేశాడో తెలుసా? He put his breath into our lungs. ఆయన తన జీవాత్మను మన నాసిక రంధ్రాలలో ఊదినట్లుగా మనం చూసాం. Let us all do one thing now. ఈ రోజు మనందరం ఒక విషయాన్ని చేద్దాం. Show me your right hand. మీ అందరూ కూడా మీ కుడి హస్తాలను దయచేసి ఎత్తి చూపించండి. Put your hand on your mouth. నీ నోటి దగ్గర ఈ యొక్క చేతిని ఉంచండి దయచేసి.
and repeat what I am saying. ఇప్పుడు ఆ చెయ్యి అలాగే ఉంచి నేను చెప్పింది చెప్పినట్లుగా నాతో చెప్పండి. I am healthy. ఇదిగో నేను ఆరోగ్యంగా ఉన్నాను. I am prosperous. ఇదిగో నేను ఐశ్వర్యవంతుణ్ణి. I am healed. ఇదిగో నేను స్వస్థత నొంది ఉన్నాను. I am overflowing. ఇదిగో నేను ప్రవహిస్తూ ఉన్నాను. Everything in my life is about to change. నా జీవితంలో పరిస్థితులన్నీ మార్చబడబోతున్నాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You observe one thing. మీరు ఒక విషయాన్ని గమనించారా? Do you see something touching your hand? మీరు ఇక్కడ చేయి దగ్గరగా పెట్టుకొని మాట్లాడినప్పుడు మీ చేతికి ఏదైనా తగలడం మీరు చూసారా? When you have started confessing, మీరు ఆ విశ్వాసపు మాటలు నాతో కూడా ఒప్పుకుంటూ ఉన్నప్పుడు మీ చేతికి ఏదైనా తగిలడం మీరు చూసారా? that is the breath of God that is flowing in your ఈ life. ఊపిరి మీ చేతికి తగిలింది, అది మీ ఊపిరి కాదు, దేవుని ఆత్మ మీలో ఉన్నది. The same power that God created us is in you and me. మరి దేవుడు నిర్మించినప్పుడు ఏ శక్తి అయితే ఉన్నదో అదే శక్తి ఇంకా నీ ఊపిరి ద్వారా పనిచేస్తూ So ఉంది. as a man of God, as a woman of God, when you say something, it should happen. దేవుని బిడ్డగా, దేవుని సేవకురాలుగా నువ్వు చెప్పింది దేవుని ఊపిరి ద్వారా, ఆత్మ ద్వారా అది జరిగి తీరుతుంది. Your confession has the power to change your situation. విశ్వాసపు ఒప్పుకోలు పరిస్థితులను మార్చివేయగల శక్తి గలది. Your confession has the power to change your destiny. నీ యొక్క విశ్వాసపు ఒప్పుకోలు భవిష్యత్తును మార్చివేయగలదు. Your financial lack can go back and it can become very big and you can have lot of నీ finance. ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపరచగలదు. What I'm trying to say is very simple message ఈ రోజు today. నేను చెప్పేది చాలా సాధారణమైన విషయమే అండి. If you do not get up, నీవు ఒకవేళ దేవుడి కొరకు లేచి if you do నిలబడకపోతే, not speak out, దేవుడి కొరకు నిలబడి నువ్వు ధైర్యంగా అధికారంగా మాట్లాడకపోతే, if you do not speak with authority over your life, అధికారపూర్వకంగా నువ్వు మాట్లాడకపోతే, ప్రవచించకపోతే nothing will happen in your life. ఏది జరగదండి నీ జీవితంలో. Are you able to understand me? నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? I have come here to show that you have authority. ఈ రోజు నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మీకు దేవుని అధికారము అనుగ్రహించబడి ఉన్నది అని. God can pick you up from any deepest, darkest sin that you have in your life. గాఢాంధకారపు లోయలలో నుండి, పాపములో నుండి అయినా నీవు పలికినట్లయితే దేవుడు నిన్ను లేవనెత్తగలడు. But God will never pick out a lazy man who is in a chair. కానీ ఒక బద్ధకస్తుడిని నేనేం పలకను, ప్రవచించను, అలాగే కూర్చొని ఉంటాను, దేవుడి కొరకు ఏం చెయ్యను అని Nothing will happen. దేవుడు ఏం చెయ్యడండి. Even if you are waiting for 100 years, nothing will happen. 100 సంవత్సరాలు ఊరికేనే అలా కూర్చొని ఏమి పలకకపోతే ఏమీ జరగదు. God waits, what is my son is going to say. దేవుడు ఎదురు చూస్తుంటాడు, నా బిడ్డలు ఏం ప్రవచిస్తుంటారు, ఏమి పలుకుతూ ఉంటారు. God విశ్వాసంతో. is going to see what is my daughter praying today. మరి నా కూతురు, నా కొడుకు ఈ రోజు ఏమి ప్రవచిస్తున్నారు, ఏం ప్రార్థిస్తున్నారు అని దేవుడు దృష్టి How ఉంచుతున్నాడు. should I come and manifest my presence in their ఏ life? విధంగా నేను వారి ప్రార్థనల ద్వారా, వారి పలుకుల ద్వారా నన్ను నేను ప్రత్యక్షపరచుకోవాలి, నన్ను నేను బయలుపరచుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. You don't need to do great things. ఏదో చేయక్కర్లేదండి. You don't need to read a lot of Bible and pray a lot. ఏదో అధ్యాయాలు చదవాల్సిన అవసరం అని కాదు, కానీ You just need to take a step of faith. దేవుడి కొరకు నీకున్న విశ్వాసాన్ని బట్టి ఒక అడుగు ముందుకేసి ప్రవచించాలి, నువ్వు ప్రార్థించాలి. And when you take that step of faith, ఆ విశ్వాసంతో ఒక అడుగు ముందుకేసి నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు you will see the God working in your life. నీ యొక్క మాటల ద్వారా సృజనాత్మకమైన శక్తి అక్కడ ప్రత్యక్షం అవుతుంటుంది. దేవుడు కార్యాలు జరిగిస్తుంటాడు. Hallelujah. I believe that today you are going to dwell into different dimensions of God. ఈ రోజు మరి నీ జీవితంలో నూతనమైన కోణములలోనికి, అభిషేకంలోనికి, దైవ ప్రత్యక్షతలోనికి నువ్వు అడుగు పెట్టడం చూస్తున్నావు. There are a lot of pastors here today. ఎంతో మంది దైవజనులు మన మధ్యలో ఉన్నారండి. I sense the presence of the Lord today. దేవుడి సన్నిధిని నేను స్పర్శిస్తున్నాను. God is going to go with them wherever they go. వారు ఈ రోజు నుండి ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో దేవుడు ఒక వినూత్నమైన విధంగా దేవుడు వారి A జీవితంలో special anointing and grace is going to come on their life. ప్రత్యేకమైన అభిషేకము, కృప వారి మీద రావడం నేను చూస్తున్నాను. If you believe, say hallelujah. నమ్మినట్లయితే హల్లెలూయా చెప్పండి. The problem with believers is very simple. విశ్వాసులతో ఒక ఇబ్బంది ఏంటంటే అండి, They have a problem to adjust. వాళ్ళు ఎప్పుడు కూడా
ఉన్న దాంతోనే ఆ పరిస్థితులతో అలాగే ఉంటే సర్దుకుంటే బాగుంటుంది అనుకుంటుంటారు. If I have a leg problem, I will adjust. No కాలు problem. బాగాలేదు, సరే పర్వాలేదులే, ఇది ఇలా ఉంటే ఏం కాదులే అనుకుంటుంటారు. A headache, I will adjust, take tablet and relax. తల బాగలేదు, అదా ఏదో గోలేసుకుని అలా జీవితంలో అలా ఉంటే ఏం కాదులే అనుకుంటుంటారు. If my finances are gone, it's okay, I will adjust. అప్పుల్లో దరిద్రంలో ఉంటే కూడా పర్లేదులే అలాగే ఉంటాను అని అనుకుంటూ ఉంటారు. I don't know, I think this is my life. ఇదే నా జీవితం ఏమో, దేవుని పిలిపేమో అనుకుని అలా I think ఉంటుంది. I should just be adjusted in my life. నేను ఈ పరిస్థితులలో ఇలాగే ఉంటే బాగుంటుందేమో అని You are అనుకుంటున్నాను. not born in the kingdom of God to adjust. దేవుడు రాజ్యంలో సరిపెట్టుకోవడానికి అలా ఉండడానికి వీల్లేదు. You are born in the kingdom of God to take authority over everything that is stopping you and take what is yours. దేవుడు రాజ్యంలో నువ్వు ఎందుకు తిరిగి జన్మించావంటే అధికారమును చెలాయించడానికి, పరిస్థితులను మార్చడానికి. You have to take back what has been lost. ఏదైతే అపవాది దొంగిలించిందో దాన్ని తిరిగి నీవు పొందుకోవాలి అధికారంతో. Finances, you have to go and claim నీ it. ఆర్థిక వనరులను ఏడంతలుగా తిరిగి పొందుకోవాలి నువ్వు. You have to claim back the lost health. పోయిన ఆరోగ్యం, అనారోగ్యం అంతా నువ్వు తిరిగి పొందుకోవాలి. You have to take it by force. దాన్ని ప్రభావముతో, శక్తితోని పొందుకోవాలి. Have that authority. అటువంటి అధికారాన్ని Have చెలాయించాలి. that power. నీకు అటువంటి శక్తి ఇవ్వబడ్డది. Because God is not a respecter of persons. ఎందుకంటే దేవుడు పక్షపాతి కానే కాదు. The same God who has brought me back to life can bring you back to life. ఏ దేవుడైతే నన్ను తిరిగి జీవింపజేశాడో అదే దేవుడు నీ జీవితంలో కూడా కార్యం When జరిగించగలడు. it was Corona time, ఒక కరోనా సమయంలో I thought my life is going to end. నేను అనుకున్నాను చనిపోతున్నాను అని. I think my life was gone. నా జీవితం ఇంకా ముగిసిపోయింది అనుకున్నాను. But I didn't want to die. కానీ మరణించడం నాకు ఇష్టం లేదండి. I just asked God to give me ఆ life. ఆ మరణ పడకంలో నేను విశ్వసించాను, ప్రవచించాను, ప్రభువా నాకు జీవితాన్ని ఇవ్వు అని. This was the verse that God showed me. అప్పుడు దేవుడు నాకు ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని Proverbs లేఖనాన్ని 18 verse chapter 21 verse 21. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని దేవుడు నాకు చూపించాడు. It says the power of life and death is in your జీవ మరణములు నీ నోట్లోనే ఉన్నాయి, నీ నాలుక వశంలో ఉన్నాయని దేవుడు అంటున్నాడు. When I took that, there was a communion bottle in my room. అప్పుడు ఆ వాక్యము గుర్తొచ్చినప్పుడు నాకు అక్కడ ప్రభు భోజనం రొట్టె ద్రాక్షరసం అక్కడ ఉన్నదండి. I have taken that communion with a step of faith. విశ్వాసముతో ఒక అడుగు ముందుకేసి నేను ఆ ప్రభు భోజనాన్ని, నేను ఆ రొట్టె ద్రాక్షరసాన్ని పుచ్చుకున్నాను. I was not into ministry that time. అప్పటికి నాకు పరిచర్య అంటే తెలియదు. I don't know anything about the ministry. పరిచర్య గురించి నాకేమీ తెలియదు. My father and mother used to be in 25 years. They have been serving the Lord అయితే faithfully. 25 సంవత్సరాలుగా నా తల్లిదండ్రులు పరిచర్యలో ఉన్నారు కానీ నాకైతే ఏం తెలియదు. My father told me that without the calling of God, you should never come in దేవుడు ministry. పిలుపు లేకుండా ఎవరు పరిచర్య చేయలేరు అని వారు అంటూ ఉండేవారు. This is not a family heritage that you need to ఇదేదో carrying on. తల్లిదండ్రుల ద్వారా మరి పిల్లలకు సంక్రమిస్తుందని అనుకునేది కాదు. దేవుడు పిలవాలి అని మా తల్లిదండ్రులు That చెప్పారు. was the divine encounter that I had today. అయితే ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించిన కాలము, God not only saved me from the death, దేవుడు కేవలం నన్ను మరణ పడక మీద నుండి లేవనెత్తడం మాత్రమే కాదు కానీ but He said that I'm going to use you mightily. నన్ను జీవింపజేసి నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాను అని You దేవుడు will చెప్పాడు. do greater things than your father and mother. మరి మీ తల్లిదండ్రుల కన్నా కూడా అధికమైన మహిమ చేత గొప్ప కార్యాలు నీ ద్వారా నేను And జరిగిస్తాను. wherever you go, God will work నువ్వు for you. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడని I దేవుడు. did not doubt the Lord. అయితే నేను ఏమి కూడా అనుమానించలేదు. I just said, I'm ready, Lord. నేను సిద్ధంగా ఉన్నాను, వాడుకో ప్రభు అని చెప్పాను. Then today I'm here standing in front of you. కనుకనే ఈ రోజు నేను మీ మధ్యలో ఉన్నాను. It is just the glory of God and the grace of the Lord. కేవలం ఆయన కృప మాత్రమే, ఆయనకే మహిమ కలుగును గాక. I don't want anybody to tell you that you should adjust with your bad health. కాబట్టి ఎవరో మీకు చెప్పడము నాకు ఇష్టం లేదండి. అనారోగ్యములో అలాగా సర్దుకొని పోవాలి అని మీరు అనుకోవడము అది కరెక్ట్ The కాదు. same God who has raised me back from the dead to life is here today. ఏ దేవుడైతే నన్ను మరణ పడక మీద నుండి లేవనెత్తాడో అదే దేవుడు మీ జీవితంలో కూడా కార్యాలు జరిగించగలడు. I will ask you a very simple question. ఒక సాధారణమైన ప్రశ్న మిమ్మల్ని You are the వేయాలనుకుంటున్నాను. children of the Most High God, right? మీరు సర్వోన్నతులైన దేవుడి కుమారులా? Yes? అవునా? Then why are you supposed to adjust? మరి ఎందుకు పరిస్థితులతో అలాగే ఉండిపోవాలి అని అనుకుంటున్నారు? God shows your authority. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు, దాన్ని నువ్వు వాడుకోవాలి. How many of you want to know your authority? మరి ఎంతమందికి నాకు ఎటువంటి అధికారం అనుగ్రహించబడ్డది వాక్యపూర్వకంగా అని How తెలుసుకోవాలనుకుంటున్నారు? many of you want to know? ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు?
Luke 10:19. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. That is the authority that God has given you. అక్కడ ఒక అధికారమును గురించి రాయబడింది, అది మనందరికీ దేవుడు ఇచ్చాడు. It says that God has given you the power to trample on the snakes and scorpions. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు మీకు అధికారం అనుగ్రహించి And I ఉన్నాను. have given you all the authority in the world. మరి ఇదిగో శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. And no harm shall come near you. ఏదియు ఎంత మాత్రము మీకు హాని చెయ్యదు. That is the authority that God has over this town. అటువంటి గొప్ప అధికారము దేవుడు తన బిడ్డలకు మనందరికి అనుగ్రహించాడు. And when you pray with that authority, అటువంటి అధికారపూర్వకమైన ప్రార్థన ప్రార్థించినప్పుడు I challenge you, నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను, within the next 6 months in your life, ఒక 6 నెలల్లోనే you will see great things happening మీ in your life. జీవితము మారిపోవడము, గొప్ప కార్యాలు జరగడం మీరు చూడబోతున్నారు. Praise the Lord. Hallelujah. Hallelujah. I don't want you to pray like this, Lord, stop giving me this sickness. ప్రభువా దయచేసి ఈ యొక్క అనారోగ్యమును నన్ను కేవలం విడిపించు అని అనడం మాత్రమే కాదు. God, just stop. I just want to get away from this. ఏదో నన్ను దీంట్లో నుండి విడిపించు ప్రభువా అని మాత్రమే ప్రార్థించడం కాదు కానీ, No begging. అడుక్కున్నట్లుగా మనం ప్రార్థించడం మాత్రం కాదు కానీ, You need to command the devil సైతాను శక్తులను రోగాలను నీవు అధికారం చలాయించి and rebuke it in the name of వారిని Jesus. యేసు నామమున రోగాలను పరిస్థితులను గద్దించాలి. And when you pray like that, అటువంటి ప్రార్థన ప్రార్థించినప్పుడు the devil will run from the 4 corners of your house. సైతాను శక్తులు నలుమూలల నుండి పారిపోవడం నువ్వు చూస్తుంటాయి. He is already defeated. వాడు ఇదివరకే ఓడించబడిన He వ్యక్తి, is a gone case. వాడు ఓడిపోయిన వ్యక్తి. With God on your side, మరి దేవుడు నీ పక్షాన ఉండగా the war is one-sided. మరి యుద్ధము యెహోవాదే, విజయం హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. The difference between me and the other people is, మరి నాకును అనేకులకున్న వ్యత్యాసం ఏంటంటే, I will never adjust with the devil. నేను సైతాను శక్తులతోనే అలాగే మరి సర్దుకొని పోనండి. If the devil attacks me, ఒకవేళ సైతాను నన్ను ఎదుర్కోవాలనుకుంటే, if it attacks me financially, మరి ఆర్థికంగా నన్ను ఎదుర్కోవాలనుకుంటే, I will sow more into the kingdom of God. ఇంకా దేవుడి రాజ్యంలో విత్తడం మొదలు పెడుతూ ఉంటాను. But I will never stop giving, కానీ ఇక నేను ఆ దేవుడికి ఇవ్వడం ఆపను. because your faith, when you take a step of faith, things change. మరి విశ్వాసంతో నువ్వు క్రియారూపకంగా ఏదో చేసినప్పుడు అక్కడ పరిస్థితులు మారడం నువ్వు చూస్తూ ఉంటావు. There is nothing that God cannot do from your life. దేవుడు నీ జీవితంలో ఇది జరిగించడు, అసాధ్యం అనేది ఏది లేదు. దేవుడు సమస్తము సాధ్యమే. No devil in the hell can stop you from achieving your dreams. నరకములో ఉన్న ఎంత పెద్ద సైతాను శక్తులైనా నిన్ను ఆపలేవు, నీ దర్శనాలను నాశనం చేయలేవు. విజయము నీదే. There is no entry for Satan in Jesus Loves Full Gospel Church. మరి జీసస్ లవ్ ఫుల్ గాస్పెల్ చర్చ్ లో సాతానుకు ఏ చోటు ఇక్కడ లేనండి. No entry board. నో ఎంట్రీ, సైతానుకు ప్రవేశం లేదు. Only presence of God in this place. కేవలం దేవుడి సన్నిధి మాత్రమే వీరి మీద ఉండాలి. There is only power of God in this place. దేవుని శక్తి మాత్రమే ఇక్కడ ప్రబలాలి. How many of you believe that? మరి ఎంతమంది ఈ విధంగా If you జరుగుతుంది? believe that, and shout hallelujah. నువ్వు నమ్మినట్లయితే హల్లెలూయా చెప్దాం అందరము. మహిమ. It is biblical to be challenged, my friends. మరి సవాలు చేయబడడం అనేది, సవాలు ఎదుర్కోవడం అనేది వాక్యానుసారమే. But it is unbiblical to accept defeat. కానీ ఓటమిని అంగీకరించడం అనేది వాక్యానుసారము కాదు. Challenges may come in your life, సవాళ్ళు నీ జీవితంలో రావచ్చు, నువ్వు ఎదుర్కోవచ్చు. not to defeat you, కానీ ఓటమి కొరకు రాదు, నిన్ను నాశనం చేయడానికి కాదు. but the power of God to be unleashed on your life. నీలో ఉన్న దేవుడి శక్తి ప్రత్యక్షపరచబడడానికే సవాళ్ళు వస్తున్నాయి. Battle belongs to the Almighty God. యుద్ధము యెహోవాదే. No weapon that is formed against you shall prosper in the name of నీకు Jesus. వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు యేసు నామమున. We are the winners and more than conquerors in మరి Christ. మనమందరము కూడా జయశూరులము, యుద్ధశూరులము. విజయము మనదే. Hallelujah. హల్లెలూయా. Glory. మహిమ. God has given me a prophetic word for this church. దేవుడు ఒక ప్రవచన వాక్యాన్ని మీ కొరకు అనుగ్రహించాడు.
He has given this to Pastor and Pastor Amma మరి పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి కూడా, and all the church branches over here. మరి ఇక్కడ ఉన్న మన అనేకమైన బ్రాంచ్ సంఘాలకు కూడా. Ezekiel 37. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయాన్ని ఒకసారి గమనించుదాం. I will read out to you the verses. మీ కొరకు చదువుతాను నేను. The hand of the Lord was on me, మరి ప్రభువుకు యెహోవా హస్తము నా మీదికి దిగిరాగా, and he brought me out of the spirit of the Lord, ఆయన తన ఆత్మ చేత నన్ను కొనుపోతుండగా, and set me in the middle of valley. It was full of bones. ఇదిగో ఒక ఎండిన ఎముకలు గల లోయలో నన్ను ఆయన He led నిలబెట్టాడు. me back and forth among them. ఆయన తన ఆత్మ ద్వారా ముందుకు వెనకకు నన్ను I నడిపించాడు. saw a great many bones on the floor of the valley, మరి అనేకమైన ఎండిన ఎముకలను అక్కడ నేను చూచాను. bones that were very dry, ఎంతో ఎండినవిగా ఎముకలు ఉన్నాయి. bones that were completely dry. అవి ఎంతో ఎండిన స్థితిలో. He asked me, దేవుడు అంటున్నాడు, Son of man, నరపుత్రుడా, can these bones live? ఈ ఎండిన ఎముకలు తిరిగి జీవించగలవా? Sovereign Lord, only you know. సర్వోన్నతుడైన దేవా, మీకు మాత్రమే తెలియను అని ఆ ప్రవక్త అంటున్నాడు. Then he said to me, మరి ఆ దేవుడు ఈ విధంగా అంటున్నాడు, prophesy to these bones. నరపుత్రుడా, నీవు ప్రవచించు, ఈ ఎముకలతో మాట్లాడు అని. Say to them, వాటితో మాట్లాడు. dry bones, hear the word of the Lord. ఎండిన ఎముకలారా, యెహోవా మాట వాక్కు మీరు వినుడి. This is what the sovereign Lord says ఇది యెహోవా వాక్కు. to these bones. ఇదిగో ఈ ఎముకలారా, I will make breath enter you, ఇదిగో జీవాన్ని మీలోనికి రప్పించెదను. and you will come back to life. ఇదిగో మీరు తిరిగి జీవించెదరు. I will attach tendons to you and make flesh come upon you. ఇదిగో మాంసమును మరి నరములను కండరాలను మరి దానిపైన చర్మముతో కప్పెదను. And you will come back to life. ఇదిగో మీరు తిరిగి జీవాన్ని పొందుకుంటారు. Then you will know I am the Lord. అప్పుడు నేనే దేవుడగు యెహోవానని మీకు అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. I like this scripture a lot. ఈ పాఠ్య భాగం అంటే నాకు ఎంతో ఇష్టము. It is very prophetic in అది nature. ఎంతో ప్రవచనాత్మకంగా ఉన్నది. If you observe, the Lord asked Ezekiel, can these bones live? ఇక్కడ గమనించండి, దేవాది దేవుడు ఎహెజ్కేలును అడుగుతున్నాడు, ఈ ఎముకలు తిరిగి జీవించగలవా అని. Ezekiel says, it's dry, only you know, Lord. ఎహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు, నాకు తెలియదు, మీకు మాత్రమే తెలియను ప్రభువా అని. And the Lord said to Ezekiel, prophesy to మరి these దేవుడు bones. అంటున్నాడు ఎహెజ్కేలుతోని, నీవు మాట్లాడు, నీ నోరు తెరువు అని. Thus says the Lord, and say the bones to come back to life. అప్పుడు ఈ విధంగా యెహోవా వాక్కును మీరు వినండి, మీరు జీవించండి అని ఎముకలతో Let us మాట్లాడుతున్నాడు. understand this. ఇక్కడ అర్థం చేసుకుందాము. There was God, దేవుడున్నాడు, there was Ezekiel. ఎహెజ్కేలు ప్రవక్త గారు అక్కడ ఉన్నారు. My question to you people is, నా ప్రశ్న మీకు ఏంటంటే, can you believe that God can bring back that bones to life? దేవుడు ఎండిన ఎముకలను జీవింపజేయగలడా లేదా అన్నది మీకు తెలుసు. Yes or no? అవునా కాదా? Yes or no? Can God bring back the bones back to life? దేవుడు జీవింపజేయగలడా? చేయగలడు. If that is the question, అది ఒకవేళ ప్రశ్న అయితే, if that is the scene, మరి అది అక్కడ ఉన్న పరిస్థితి అయితే, then why did God ask Ezekiel to do? మరి దేవుడికి ఆ శక్తి ఉన్నప్పుడు జీవింపజేయగలిగినప్పుడు ఎహెజ్కేలుతో ఎందుకు మాట్లాడుతున్నాడు? Why? ఎందుకు? It is very simple. చాలా సాధారణమైన విషయం ఇక్కడ ఉంది. God put his word into Ezekiel. దేవుడు తన ప్రవచన వాక్కును ఎహెజ్కేలు నోట్లో ఉంచాడు. Ezekiel was created in the image of God. ఎహెజ్కేలు ప్రవక్త దేవుని పోలికలో అక్కడ ఉన్నాడు. We did a demonstration that you have seen that the breath of God is in you. మనము ప్రసంగం మొదట్లో ఒక విషయాన్ని గమనించాము, చెయ్యి ఇలాగ పెట్టి ఆ ఊపిరి, ఆ విషయాన్ని మనం గమనించాము కదా. So God has shown Ezekiel that he has that same breath of life in him. దేవాది దేవుడు ఇక్కడ ఎహెజ్కేలుతో అంటున్నాడు, నాలో ఎటువంటి శక్తి, ప్రభావము, ఊపిరి ఉన్నదో అదే ఆత్మ నీలో కూడా ఉన్నది అని అంటున్నాడు. God has his will to change this nation. దేవుడు ఈ యొక్క దేశాన్ని మార్చాలి అని అనుకుంటున్నాడు. God has a plan to change Armour. మరి హార్మోన్ అంతటిని కూడా దేవుడు మార్చి వేయాలి అని అనుకుంటున్నాడు. But he will not do on his own. అయితే ఆయన తనంతట తానే ఏదో చేయాలి అని He will అనుకుంటున్నాడు. choose one among you. ఇక్కడ ఉన్న మీలో అనేకులను దేవుడు ఎన్నుకొని మీ He will choose one among you. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని మార్చాలనుకుంటున్నాడు. He will choose Pastor Sudhakar మరి సుధాకర్ పాస్టర్ గారి ద్వారా దేవుడు కార్యాలు and జరిగించాలనుకుంటున్నాడు. say prophesy. మరి మీరు ప్రవచించండి అని దేవుడు మీతో అంటున్నాడు. And God can do that. దేవుడు అప్పుడు అక్కడ కార్యాలు జరిగించాలి అనుకుంటున్నాడు. And when Ezekiel prophesied, అక్కడ ఎహెజ్కేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా ప్రవచించుచూ ఉంటుండగా what happened there? ఏం జరిగింది?
when you see, if you read the complete chapter, అక్కడ ఉన్న పాఠ్య భాగం అధ్యాయం అంతా చదివినట్లయితే when Ezekiel was saying those things, ఎహెజ్కేలు దేవుడు చెప్పినట్లుగా ప్రవచిస్తూ ఉన్నప్పుడు the Bible says అక్కడ లేఖనం ఈ విధంగా రాయబడి ఉంది, the bones came back to life. ఎండిన ఎముకలు ఒకదానికొకటి జీవం పొందుకున్నట్లుగా దగ్గరవుతున్నట్లుగా And there was a sound and the bones came back to life. అక్కడ ఒక రకమైన శబ్దము, ఎముకలకు తాకి శబ్దం వస్తుందండి. And Bible says in front of Ezekiel there stood a long army of people. ఎహెజ్కేలు కన్నుల ఎదుటగా ఒక గొప్ప జన సమూహము, యుద్ధ శూరులందరూ లేచి నిలబడి, Great army. ఒక గొప్ప సైన్యము నిలబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I don't care what people say about you. ఇతరులు మీ గురించి ఏమంటున్నారో మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. I don't care what people say about armor. ఏమంటున్నారో ఆర్మూర్ గురించి, అన్యులేమనుకుంటున్నారో మనకు అవసరం లేదు. I don't care what people say about Nizambad. మరి నిజామాబాద్ గురించి అన్యులేమనుకుంటున్నారో మనకు అవసరం లేదు. They may call you a valley of dry bones. మరి మీరందరూ ఎండిన ఎముకల వంటి వారు అని మిమ్మల్ని అనుకోవచ్చు. Your situations may be very different today. మీ పరిస్థితులు ఏమి బాగోలేకపోవచ్చేమో. But God told me, Noel, go there and prophesy. అయితే దేవుడు నాతో చెప్పాడు, నోయేల్ నువ్వు వెళ్ళు, అక్కడ ఎండిన పరిస్థితిని గురించి ప్రవచించు, పరిస్థితులన్నీ మార్చివేయ అని చెప్పాడు. Prophesy to the situation. ఇదిగో వారి పరిస్థితులను గురించి నువ్వు ప్రవచించు అని దేవుడు నాతో There చెప్పాడు. are many people who are in the dry situation in their life. ఎంతోమంది ఈ రోజు ఎండిన స్థితిలో ఉండడం నేను చూస్తున్నాను. Marriages are not happening. మరి వారి వివాహాలు జరగక వారు బాధపడుతున్నారు. Jobs are not ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. There is a severe financial crisis. మరి ఆర్థిక వనరులు లేక దరిద్రంలో ఉండడం The చూస్తున్నాను. ministry is not getting the finance that they need to function. మరి ఎంత పరిచర్య చేసినా కూడా కావలసిన వనరులు లేకపోవడం జరిగిండొచ్చు. God told me to prophesy. దేవుడు మనకు చెప్తున్నాడు, ప్రవచించాలి అధికారముతో. So I am here today. మరి ఈ రోజు మీ మధ్యలో నేను ఉన్నాను. I prophesy. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. Dry bones, ఎండిన ఎముకలారా, hear the voice of the Lord. యెహోవా వాక్కు వినండి. This is what the sovereign Lord ఇదే యెహోవా వాక్కు. Dry bones, ఎండిన ఎముకలారా, come back to life. తిరిగి జీవమును పొందుకోండి. Dry situations, ఇదిగో ఎండిన పరిస్థితులారా, come back to life. ఇదిగో తిరిగి జీవం పొందుకోండి. Bad health, ఇదిగో అనారోగ్య స్థితి, come back to life. తిరిగి ఆరోగ్యము కలుగును గాక. Empty churches, ఇదిగో ఖాళీగా ఉన్న సంఘాలన్నీ be filled in the name of Jesus. తిరిగి నింపబడును గాక యేసునామమున. I believe and prophesy this place will not be sufficient for the people. నేను విశ్వసిస్తున్నాను, ఇవన్నీ మీ జీవితంలో జరుగును గాక. I prophesy increase in your life. ఇదిగో ఎదుగుదల నీ జీవితంలో నేను ప్రవచిస్తున్నాను. I prophesy supernatural things to happen in ఇదిగో your life. మానవ అతీతమైన అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి. Everything is about to change in the name of Jesus. నీ జీవితంలో ప్రతి పరిస్థితి కూడా యేసు. Hallelujah. హల్లెలూయా. How many of you believe it? ఎంతమంది నమ్ముతున్నారు? This is your chance. ఇదే దేవుడు నిర్ణయించిన సమయము. Do not go back empty-handed from this ఉత్త place. చేతులతో ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. You may ask me, నీవు అనొచ్చు, why is this man so overconfident? ఎందుకు ఈ వ్యక్తి ఇలా చెప్తున్నాడు ఇంత అధికారంతోని అని అనుకోవచ్చు. Why is he shouting so top of his voice? ఓ, and saying these ఎందుకు things? ఈయన ఇలా అరుస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. I am not confident about myself. ఏదో నా మీద, నా జ్ఞానం మీద ఆధారపడి నేను అరవటం లేదు. I believe in the one who has sent me. నన్ను పంపిన దేవుడి యందు నేను అతిశయిస్తున్నాను. He has the power to change the life. ఆయన మీ పరిస్థితులను మార్చివేయగలిగిన శక్తిమంతుడు. I did not come 4 hours traveling from Hyderabad to Armoor preaching about a dead Jesus. ఏదో మృతతుల్యమైన యేసును గురించి, వాక్యం గురించి అక్కడి నుండి 4 గంటలు ఇక్కడ ప్రయాణం చేసి నేను రాలేదు. The one whom I preach, the one whom I proclaim is the risen Savior. నేను ప్రకటించుచున్న దేవుడు, సర్వశక్తిమంతుడు, జీవించుచున్న దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. He is right here. ఆయన మన మధ్యలో సజీవుడిగా He ఉన్నాడు. wants to show and manifest His ఆయన తన మహిమను మీ జీవితాల్లో ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. power of God is going to change everything. దేవుడి శక్తి ఏదైనా నీ జీవితంలో ఈ రోజు జరిగించగలదు. The revival is going to be ignited today. ఉద్యోగం ఈ రోజు వెలిగించబడ్డం నేను చూస్తున్నాను. Every sickness, every suffering will end today. ప్రతి రోగము, బాధ, వేదన ఈ రోజు అక్కడికి ముగించును గాక. In the name of Jesus. యేసు నామమున. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.
I believe the presence of God is here today. నేను నమ్ముతున్నాను, చూస్తున్నాను, దేవుడి సన్నిధి మన మధ్యలో అల్లాడుతూ The ఉందండి. miracle worker is here today. అద్భుత కరుడు మన మధ్యలో ఉన్నాడు. Let us all rise up to our feet. అందరము ఒకసారి లేచి Let నిలబడదాం. us invite the Lord's presence in this place. దేవుని సన్నిధిని ఇంకా బలంగా మనం Hallelujah. హల్లెలూయా. Amen. Everybody just don't be distracted. Raise your hands. దయచేసి ఎవరు గలిబిలి చెందొద్దు, అటు ఇటు చూడొద్దు, ప్రభు వైపు చూద్దాం, చేతులు Don't be ఎత్తుదాం. distracted. మరి ఎవరు కూడా మరి గలిబిలి చెందొద్దు. This is your moment. ఇది నీ సమయము. This is your divine appointment from ఇది the Lord. దేవుడు నీ కొరకు అనుగ్రహించిన సమయము. I request everybody to lift up their hands. ప్రతి ఒక్కరు కూడా దయచేసి చేతులు ఎత్తుదామండి. Just look to the Lord today. యేసు వైపు చూద్దాం. Hallelujah. హల్లెలూయా. I pray that the Holy Spirit presence is here today. పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడికి వచ్చులాగున నేను ఇంకా ప్రార్థిస్తున్నాను. Let us pray. ప్రార్థిస్తామండి. Let us pray in the Spirit. ఆత్మలో ప్రార్థిస్తాం. Oh riyala mama shandara mama rikateriyala baba. Glory. Father, in the name of Jesus, let your presence come to this place. ప్రభువా నీ సన్నిధి యేసునామమున ఇక్కడికి Touch వచ్చి them in the name of Jesus. తాకండి ప్రభువా. Let your fire fill this place. నీ అగ్ని వీరి మీదకి వచ్చును గాక. Let the revival begin from this place in the name of జీవము Jesus. యేసునామమున రగులును గాక. Touch in the name of Jesus. దర్శించండి. Fire in the name of Jesus. అగ్ని Let యేసునామమున the fire fall on this place. అగ్ని వీరి మీద వచ్చును గాక. Come on, let's pray in this place. Rabba shama mama rabba baba rabba baba baba. Oh riyala mama shandara mama rikateriyala baba. Oh rabba baba 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 baba. Fire in this place. Oh riyala baba baba baba. Oh shandara mama rikateriyala baba. Oh Jesus. యేసయ్యా, Show your presence to them, Lord. ప్రభువా నీ మహిమను కనపరచు. Hallelujah. హల్లెలూయా. I see the presence of the Lord in this ఓ place. దేవుని సన్నిధిని నేను చూస్తున్నాను. God is touching you. మిమ్మల్ని దర్శించడం చూస్తున్నాను. God is going to change the situations in your life. పరిస్థితులను మార్చివేయడం నేను చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Oh riyala mama shama mama rimando. Oh touch them, Lord. Touch them, Lord. Oh rabba baba 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 baba. Oh hallelujah. Lift your voice and pray unto him. Lift your voice. Lift your voice. గట్టిగా సరళంతో దేవుని ఆరాధన. హల్లెలూయా. రిమ మమ 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 మమ. Oh Jesus. Hallelujah. 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 Oh riyala mama shama mama rabba baba baba. Oh rikandriyala baba baba. Let your presence be in this place. Hallelujah. 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 Rabba baba baba. Oh, thank you, Jesus, for your presence. Oh, glory, Lord. Hallelujah. 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 Thank you, Jesus. Oh, glory. Hallelujah. Oh, Jesus. Hallelujah. Oh, riyala mama shama mama. God is healing your bones. Somebody with arthritis is healing. మీ ఎముకలను స్వస్థపరుస్తున్నాడు. God is healing your neck and back pain. ఓ ఇదిగో నడుము నొప్పి, వెన్ను నొప్పి, God is healing the chest congestion that is in your chest. ఓ ఛాతీలో నీ పరిస్థితి మారి. Oh, riyala baba shama mama baba. There is going to be marriages happening by this end of the year. వివాహాలకు మార్గాలు తెరవడం నేను చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Alcoholic husbands are coming back to their wives with repentance. త్రాగుడు అలవాటు ఉన్న భర్తలందరూ మారిపోయి Hallelujah. Hallelujah. జీసస్ హల్లెలూయా. God is going to bless each and every one of you. ఓ వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని దేవుడు దీవిస్తాడు. Hallelujah. Hallelujah. There is going to be many mighty men, women of God coming from this place. ఎంతో మంది గొప్ప ప్రవచించే స్త్రీలు. Hallelujah. 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 జీసస్. God has seen your tears. దేవుడు మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును God has not left you, my dear children. ఎవరు అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళట్లేదు దేవుడు ఇక్కడ. God says that He is with you. ఓ దేవుడు నీతోనే ఉన్నాడు. And He is going to do something amazing in ఓ you. నీ ఊహించిన దానికంటే గొప్ప హల్లెలూయా. Hallelujah, hallelujah. Thank you, Jesus. జీసస్. Oh, hallelujah. Thank you, Jesus. Father, in the name of Jesus, పరలోకమందున్న మా తండ్రి, I take authority every foul demon spirit, ఓ ప్రతి దయ్యపు శక్తుల మీద అధికారం నేను తీసుకుంటున్నాను. every infirmity, ప్రతి రోగము, every sickness, ప్రతి బలహీనత, every broken bone, ప్రతి విరిగిన ఎముకల మీద, every missing organ, ఓ ఏదైతే అనారోగ్యంగా ఉన్న ఆ యొక్క అవయవాలు, every heart, BP, sugar, బీపీ, షుగర్, మరి గుండె చెందిన వారందరినీ కూడా
Be healed in the name of Jesus. స్వస్థత పొందుకో యేసు నామమున. Every more missing organ come back to life. ఈ ఒంట్లో ప్రతి అవయవము కూడా తిరిగి నూతనముగా నిర్మించబడును గాక. Every dead finances come back to life. ఆర్థిక వనరులను తిరిగి నీకు అనుగ్రహించబడును గాక. Oh, hallelujah. Glory. Glory ala baba 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 baba. Glory ala baba baba shama baba 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 baba. Oh, glory. 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 Holy Spirit is on you. I see many people getting the anointing. అభిషేకించ Fresh fire anointing is on this place. నూతనమైన Receive. Receive. పొందుకుందాం. Oh, hallelujah. Receive in the name of Jesus. యేసు నామమున Touch each one of them, Lord. దర్శించండి. Every word that has come out of my mouth today, ఆ నోట్లో నుండి వెళ్ళబడ్డ ప్రతి మాట in the name of Jesus, యేసు నామమున let it come back to life. ఇదిగో అది వారి జీవితంలో క్రియ జరిగించును గాక. We declare the revival has begun. ఓ ఉజ్జీవము మొదలైనట్లుగా మేము The ప్రకటిస్తున్నాం. revival has begun. ఉజ్జీవము మొదలైంది ప్రభువా. And I see that the fire of the Lord is here in this place. దేవుని అగ్ని ఇక్కడ ప్రకాశించడం చూస్తున్నాం. In the name of Jesus, యేసు నామమున every problem, ప్రతి సమస్య, every sickness, ప్రతి రోగం be healed in the name of Jesus. స్వస్థత పొందుకోవాలి. Amen. ఆమేన్. యేసు Thank you, Jesus. ప్రభువా మీకు వందనాలు. If you feel that God has healed you, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని అనుకున్నట్లయితే check your bodies. మీ యొక్క శరీరాలను పరీక్షించుకోండి. And we would love to hear your testimony. మీ సాక్ష్యాలు వినడం మాకు ఎంతో ఆనందకరంగా. Thank you, Jesus. ప్రభువా మీకు వందనాలు. Thank you, Jesus, for your wonderful presence. ప్రభువా మీ యొక్క దివ్యమైన సన్నిధికి Thank you for blessing this town of Armour. నాయన ఆర్మూర్ ప్రాంతాన్ని దీవించినందుకు వందనాలు. We want to see only you lifted up, Lord. నాయన మీరు మాత్రమే ఎత్తబడాలి, No మహిమపరచబడాలి. other name, ఓ Lord. వేరే ఏ నామము కాదు, మీ యేసు Only నామమే. you. Name above all names. నాయన యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Thank you, Jesus. ప్రభువా మీకు Thank you, వందనాలు. Lord. Thank you for this amazing time that we ఈ have. యొక్క సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు, మీ అందరు కూడా ఆహ్వానించినందుకు వందనాలు. I believe that God is going to do great things in ఓ this time. దేవుడు జరిగించాడు, ఇంకా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. I believe, నమ్ముతున్నాను. and I would like to hear your testimonies. మీ సాక్ష్యాలు వినాలని నేను ఆశపడుతున్నాను. Thank you. Thank you, Jesus. Thank you. వందనాలు. Hallelujah.